अन्यादेन समेत्य स्वाहा ओम समिताग्न्या ध्रुवसुते कुतैदातलिम् अस्मिन् हवा ध्रुवोतन ओम सुसमित्याय शोधिसे कृतं तीव्रं जहोतन अग्ने जातवेदसे स्वाहा इदमग्ने जातवेदसे स्वाहा इदं प्रजापते इदन्नमः ओम इंद्राय स्वाहा इदमिन्द्राय इदन्नमः प्रातःकाल आहुति मंत्रमुలు कोई आस करो जिसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी तुम వారి యొక్క శారీరక మానసిక దృఢత్వం చాలా చక్కగా ఏర్పడుతుంది మరియు ఏకాగ్రతకు మన యోగా చాలా ముఖ్యమైన సాధన. గట్టిగా పిల్లలు రేటు కావాలి రేపటి పౌరులు మీరు బాగా ఆరోగ్యం ఉంటేనే మంచి సమాజం కలుగుతుంది. పిల్లలు ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. Five times 1, 2, 3, 4. మీకు అందరూ కూర్చున్నాము. కూర్చున్నాక అందరికీ కూర్చోండి. కూర్చోండి బాగా కూర్చొని ఇలా అంటే పూర్తి కూర్చోండి. చాలా మంది కష్టమైంది ఇప్పుడు ఎంత కష్టమైందంటే తెలుసు మన ఇంట్లో మార్పు జరిగింది. ఆ మార్పు తగ్గించుకోవాలి. శ్వాస చేసుకుంటూ పై ఎక్స్ట్రా ఫ్యాక్షన్ బాగా అయిపోతుంది. కాలు మొదలు స్ట్రెయిన్స్ అని బాగా చేయబడి ఒకసారి అప్పుడు మీకు ఏదైతే నాకు అవసరం మీరే అవసరం. ఓకే ఇది బేసిక్ కావచ్చు. నేను 3 కౌంట్స్ ఆపని చెప్పిన 3 డేస్ చెప్పలేదు. అందుకే యోగా చేసినప్పుడు నా చేతిలో కట్టిన ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇదే పోస్టర్లో 3 కౌంట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఫైనల్ పోస్టర్ మనకు బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. ఆ శరీర భంగి మనం గమనిస్తుండాలి. నిశ్చితంగా పరిశీలిస్తుండాలి. ఫోటో చూసుకోలేదు ఇంటర్నేషనల్. ఓకే కౌంటింగ్ స్టార్ట్. 1 అరచేయి పైకి చూడండి. కళ్ళు మూసుకోండి. వీలైతే ఈ కాలు యొక్క మజిల్స్ చేసినట్టు బాగా స్ట్రెచ్ అయ్యి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశిష్టులుగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవంగా స్వాగతం సుస్వాగతం. ఓకే నెక్స్ట్ వచ్చిన హాఫ్ స్టాండింగ్ ఆసనలో 3, 4 లాభండి. అట్లా ఇక్కడ మన పిల్లలు గమనించండి. అబ్డామినల్ ఈ పొట్ట భాగంలోనే అవయాలు కానీ కండరాలు కానీ బాగా స్ట్రెచ్ అయ్యి పెళ్లి తీసుకుంటే బాగా అవయాలు కానీ కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి మనకు ఆ భాగంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎక్కువవుతుంది. ఒక 5 కౌంట్స్ కాబట్టి 1, 2, 3, 4, 5 రిలాక్స్. సంస్థలకు వస్తుంది. మళ్ళీ ఒకటి విశ్రాంతి అందరం 1, 2 చూడండి. ఎక్కడైతే మనకు ఇంటరాక్ట్ అవుతుంది శరీరం మార్పు జరుగుతుంది అని గమనించాలి. రోజు నిర్వహిస్తే అనేక మన శరీరంలో నిశ్చితంగా పరిశీలిస్తే ఏ అవయాలు పడుతుంది చేయాలి. వ్యతిరేక విషయాలు
వరుసగా శ్వాసని యాడ్ చేయండి. ఒక సగం వరకు శ్వాస తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సార్ క్లాస్ అందరూ బాగా చేసిన క్లాస్ నేను చెప్పే కావాలి. పిల్లలు స్పెషల్ 12 3 4 5. ఓకే, వెరీ గుడ్. యోగా కానీ ప్రాణాయామం కానీ ఏది చేసినా శ్వాస ప్రక్రియను రెస్పిరేటరీ సిస్టాన్ని సాధ్యమైనంత వరకు నిదానం చేయాలి. శ్వాస తీసుకునే శ్వాసలు ఎప్పుడైతే మనం క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయో దాని ఆయుష్ కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మన ప్రకృతిలో గమనిస్తే కొన్ని జంతువుల ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఆవేలు కానీ ఏరు కానీ వాటి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. కుక్కలు కానీ పక్షులు కానీ శ్వాసలు 2 3 4 5 ఇంతవరకు వస్తే ఓకే. ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఏం చేయాలి, ఈ షోల్డర్స్ షోల్డర్ డ్రాప్ చేయాలి. ఇది ఈ రోజు నేను స్టార్ట్ చేసి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు చెప్తుంది చేయండి, మళ్ళీ నిలబడేసిపోయినా నలబడుతుంది మనం కాంప్లీట్ చేయొచ్చు. ఇట్లా ఇది పోతుంది సార్. ఇక్కడ మనకు ఉష్ట్రాసనం వల్ల శ్వాస వ్యవస్థ కావాలి. థైరాయిడ్ ఈ బిల్డింగ్ రీజన్ కానీ అర్థాలు కూడా బాగా స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఒక 5 rounds 1 2 3 4 5. ఇప్పుడు కలాపండి దౌడ భూమికు చూపు ముందుకు చూసుకోండి. ట్రై చేయండి, పర్వాలేదు. లేదా మన 5 కోసం ఎలా ఉండాలి, మన సేవస్కి ఎలా తీసుకోవాలి, ఎట్లా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి గమనించాలి. 5 rounds 1 2. మాట్లాడుతూ అందరూ కూడా కావాలని ఉండాలి. ఒక మంచి స్ఫూర్తిని పొందుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఒక మంచి మన జీవితంలో మలుపురాలు కావాలి. 2025లో నేను యోగా డే పాల్గొన్నా, నా జీవితమే మారిపోయిన సంతోషము దీనిలో స్కూల్ పొందాల్సిన అవసరం. క్లాసెస్ నువ్వు నమ్మాలని పూర్తిగా పూర్తిగా శ్వాస ఫైనల్ కోర్సులో శ్వాసని మామూలు ఉండాలి, తీసుకుంటూ వచ్చి మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి. వజ్రాసనంలో ఎప్పుడు చేయాలి వజ్రాసనము? నేను ఒక పేరు వజ్రాసనం ఏమాత్రమైనా రకరకాలు నాకు టెస్టింగ్ కాదు. ఏ కాదు కుడి కాలు పడపండి, అందరూ కుడి కాలు పడపండి. ఏ కాలు పడితే అదే చేతికి, రెండో చేతి పైకి ఎత్తుకొని బయట నుంచి ట్రై చేయండి. గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు గంగ్వార్ గారు చేశారు. వారికి కూడా పతంజలి యోగా సమితి తరఫున స్వాగతం సుస్వాగతం. ఇట్లా బ్యాక్ సైడ్ చూడండి. కొద్ది ముందు పెట్టుకోవాలి. ఇది యోగాత్రి అంటాం. ఆసనాల ముందు మనం యోగాసనానికి కొద్దిగా వామకాలు వేసుకోవాలి, ఆసనాన్ని చేసుకోవాలి. భీష్మా ఫౌండేషన్ డైరెక్టర్ గారు రాజేందర్ గారికి కూడా పతంజలి యోగా తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ ఫైనల్ పోస్టర్లో వ్యతిరేక దిశ రివర్స్ యాంటీ క్లాక్ జాడి అది కొద్దిగానే ఉంటుంది. అది మనకి మనము ప్రేరేపించుకుంటే
మనం చివరిగా మనస్ఫూర్తిగా left side. बाल बाल हो जाएगी. మాట్లాడదు. నెక్స్ట్ butterfly. दूसरा में butterfly. బ్రీతింగ్ ని యాడ్ చేయండి. యోగా ప్రక్రియలో బ్రీత్ యాడ్ చేస్తూ ఈ యోగాసన ద్వారా ప్రాణాయామం ద్వారా నా బ్రీతింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. కొద్దిగా ఎప్పుడు యోగా ఎప్పుడే వరకు మనం ప్రమోట్ కావాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ అడ్వాన్స్ వెళ్ళిపోవాలి. నేను సంవత్సరాలకి యోగా చేస్తున్నట్టే ఫస్ట్ క్లాస్ ఉండదు కదా, ప్రమోట్ కావాలి. ఎప్పుడు భద్రాసనం కొద్ది గాలి ఎవరైనా సూక్ష్మాలు ఎవరైతే యోగాకు ప్రాక్టీస్ చేసేటప్పుడు సూక్ష్మాలు చేసుకొని ఒక 1 minute చేయాలి. అందరు పక్కన పెట్టుకుంటున్నప్పుడు యోగాలో మనకు మనమే పెట్టి మన శరీరాన్ని గమనిస్తూ నిశ్చితంగా పరిశీలిస్తూ క్రమాన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ ద్వారా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. పోటీ వరకు మనకు మనమే పోటీ రెగ్యులర్ గమనిస్తూ ఉండాలి. ఒక రిలాక్స్ మాట్లాడుతూ క్లోజ్ రైస్ ప్రాణాయామం చేసిన ఆసనం చేసిన ప్రశాంతమైన మనసుతోటి బాడీ మైండ్ శరీరము మనసుని సమన్వయం చేయడమే యోగా లక్షణం. అందరం ఇక్కడ కూర్చున్నాం, మన మనసులో ఇక్కడే ఉంటే అది యోగా. అట్లా శరీరం గురించి మన ఆలోచన ఇక్కడ ఉంటే అది యోగా కాదు. చిన్న డెఫినేషన్, శరీరాన్ని మనసుని యోగా చేయడమే యోగం. జీవాత్మను పరమాత్మతో కలపడం. చిత్తయుక్త నిరోధక, చిత్తాన్ని మనసుని అది పరివర్తించడాన్ని కంట్రోల్ చేయడమే యోగా. అంటే సింపుల్ డెఫినేషన్. దానికోసం మళ్ళీ మనకు ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి, ఇంత ఉదయబద్ధంగా ఇది డైజెషన్ కానీ అన్ని మన శరీరంలో ఉండే ఎన్నో వ్యవస్థల సమన్వయమే ఆరోగ్యం. అక్కడ అన్ని వ్యవస్థల సమన్వయం చేయడానికి ఈ కపాలభాతి డైజెషన్ కానీ మిగతా అన్ని రెస్పిరేటరీ సిస్టమ్స్ కానీ రిసెప్షన్ వ్యవస్థ కానీ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కానీ ప్రతి అన్ని సిస్టాలని సమన్వయించడానికి కపాలభాతి. దీంట్లో ఒక చిన్న ఏమైనా ఆపరేషన్ రీసెంట్గా ఆపరేషన్ అయితే కానీ కాకుండా మనం తీసుకునే శ్వాస ఎన్ని కౌంట్స్ తీసుకోగలుగుతున్నామో, 5 counts 10 counts మనం గమనించుకొని ఆ శ్వాసని మళ్ళీ దాదాపు రేషియో అంటే మినిమం రేషియో 1:2 1:2 72,000 నాడీ కణాలను ఈ ప్రాణాయామం ద్వారా యాక్టివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడిని కానీ మన జీవన విధానంలో మనం చేసే పనుల ద్వారా ఆ ఒత్తిడి పెరిగి ఆలోచన విధానంలో మార్పు అవడం వల్ల ఈ శ్వాస వ్యవస్థ డిస్టర్బెన్స్ అవుతున్నారు. అన్నిటినీ సమన్వయం చేయడానికి ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా పూర్తిగా బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిదానంగా శ్వాస తీసుకోవాలి, వదలాలి. ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న అతి భయంకరమైన రోగాలు, క్యాన్సర్ వంటి రోగాలు కూడా పతంజలి హరిద్వార్ యోగాపీఠ లోపల ఈ అనులోమ విలోమ ప్రాణాయామం గంట చేయండి, 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి. యోగా ద్వారా యజ్ఞం ద్వారా అటువంటి రోగాలను కూడా ఎక్కువసేపు మన శరీరం లోపల రుగ్మతలు ఎక్కున్నప్పుడు ఈ ప్రాణాయామం ఎక్కువసేపు చేయడం కలిసి ఉంటుంది. ఆరోగ్యవంతులు మామూలుగా చేసుకోవాలి. శరీరం లోపల ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు దానికి తగ్గట్టు
ఫిజికల్గా శారీరకంగా మానసికంగా ఉద్యోగం ఎమోషనల్గా అండ్ సోషల్గా సమాజపరంగా మనము బ్యాలెన్స్ చేసుకోగలిగితే అది ఒక ఆరోగ్యం. మన సమాజంలో గమనిస్తే చాలా మంది అధికారులు సైతం నేను కాదు బాగా విద్యావంతుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎట్లా ఉంటుంది ఎట్లా మోసం చేయాలని ఆలోచిస్తారు. అట్లా కాకుండా సమాజం యొక్క ఒక మంచి అంకితభావం ఉన్నట్టు యోగా ద్వారా ఒక సమాజాన్ని మనము మనతో పాటు సమాజాన్ని మంచి ఉండాలని ఆశయంతో యోగా ద్వారా మెంటల్గా ఆలోచన మెదడులో మంచి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే మన యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో కూడా అన్నకి ఇప్పటికి 69 సంవత్సరాలు ఉన్నప్పటికీ అలవోకగా శీర్షాసనం చేయడం అనేది మామూలు విషయం కాదు. మళ్ళీ ఇంత సమయం కూడా శీర్షాసనంలో కూడా రకరకాలైనటువంటి ప్రదర్శనలు అందరూ చేతులతో మాత్రమే వెళ్తే అన్న ఆసనంలో కూడా నేటి ఈ కార్యక్రమాల్లో యోగా ఇది చూసిన తర్వాతైనా మనం కనీసము మొదటి తరగతి నుంచైనా ఈ రోజు నుంచైనా ప్రారంభించాలని ఆదర్శమైనటువంటి యోగా ఆచరణను యోగా చేద్దాం 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 యోగా చేద్దాం. మానవాళికి ఆరోగ్యం మానవాళికి ఆరోగ్యం మానవాళికి ఆరోగ్యం. जय बोलो भारत माता की जय, वंदे मातरम, गो माता की सेवा करेंगे, गो माता की सेवा करेंगे. నెక్స్ట్